significant increase in the incidence of kidney disease. The reasons are many, but what is relevant for us in this country is తెలిసినట్టు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఉన్నాయి. దీనికి చాలా కారణాలు ఉన్నా మన దేశంలో చాలా ఇంపార్టెంట్ అయినది మధుమేహ వ్యాధి, అధిక రక్తపోటు, తరువాత కొన్ని పెక్యులర్గా మన దేశంలోనే ఉండేవి ఈ స్టోన్ డిజీజెస్ అంటాం. మనకి కిడ్నీలో రాళ్ళు రావడము, కిడ్నీ ఇన్ఫెక్షన్స్, తర్వాత మనం వాడే అన్నెసెసరీ మందులు, కొన్ని మందులు పెయిన్ కిల్లర్స్ లాంటివి, ఇవన్నీ కూడా ఎక్కువ యూజ్ చేయడం వల్ల కిడ్నీ డిసీజ్ అనేది చాలా పెరుగుతూ ఉంది. మనకి కిడ్నీ డిసీజ్ అనేది ఏ పర్టికులర్ ఏజ్లోనో వచ్చేది కాదు. చిన్నపిల్లలకి రావచ్చు, మధ్య వయసులో ఉండే వాళ్ళకి రావచ్చు, వృద్ధ వయసులో ఉన్న వాళ్ళకి కూడా రావచ్చు. మీరు ఇక్కడ ఉన్న పేషెంట్స్ని మన దగ్గర ట్రాన్స్ప్లాంట్స్ ఇవ్వడం చూస్తారు. ఇప్పుడు దాంట్లో కొంతమంది 15 ఏళ్ళు ఆ టైంలో మనము ట్రాన్స్ప్లాంట్ చేశాము. అలాగే చాలా వయసు అయిన తర్వాత కూడా డయాలిసిస్ అనే ఒక మొడాలిటీ పైన ఉండి జీవనం నార్మల్గా సాధించే వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి, కిడ్నీ డిసీజ్ అనేది చాలా ఎక్కువ మొత్తాదులో మన సొసైటీలో ఉంది. కొన్ని ఎస్టిమేట్స్ ప్రకారము 10% కంటే ఎక్కువ, అంటే ప్రతి 100 మందిలో 10 మంది కంటే ఎక్కువ కిడ్నీ జబ్బులతో బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు భారతదేశంలో. రెండోది, చాలా వరకు ఈ కిడ్నీ డిసీజ్ని మనము ప్రివెంట్ చేయొచ్చు, అవాయిడ్ చేయొచ్చు. కొంచెం దాని గురించి మన అవగాహన ఉంటే మనం అందరం దాని గురించి మాట్లాడి కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ పాటించగలిగితే దాన్ని అవాయిడ్ చేయొచ్చు. ఎవరికైతే ఆల్రెడీ కిడ్నీ డిసీజ్ వచ్చి కిడ్నీ ఫెయిల్యూర్లో ఉన్నారో వాళ్ళకి చాలా మంచి మొడాలిటీస్, డయాలిసిస్ తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మన హాస్పిటల్స్లో 2004 మే నుంచి మనం ట్రాన్స్ప్లాంట్స్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడే 200 ట్రాన్స్ప్లాంట్స్ అయ్యాయి, చాలా వరకు సక్సెస్ఫుల్. మన అక్యూట్ రిజెక్షన్ రేట్ అని ఏదైతే అంటామో ప్రపంచవ్యాప్తంగా అన్ని మంచి ఇన్స్టిట్యూట్స్లో ఎలా ఉందో దానికంటే తక్కువగా 3% కంటే తక్కువ మన అక్యూట్ రిజెక్షన్స్ ఉన్నాయి. క్రానిక్ రిజెక్షన్ అని మేము క్రానిక్ అల్లోగ్రాఫ్ నెఫ్రోపతి అంటాం, అది మనకి 8% కంటే తక్కువ ఉంది. ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఏ మంచి ఇన్స్టిట్యూట్లో అయినా రిజల్ట్స్ అన్నమాట. సో ఇలా ఉండడం వల్ల ప్లస్ మనము ఈ మొడాలిటీస్ ట్రాన్స్ప్లాంట్ చేసి నార్మల్గా జనాలు కిడ్నీ ఫెయిల్యూర్తో కూడా వాళ్ళ జీవనాన్ని సాగించే అవకాశం ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్నారు ఒక 20 మంది ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు, తర్వాత 90 ఏళ్ళు పైన ఉండే ఒక పేషెంట్ ఉన్నారు డయాలిసిస్లో, వీళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు.